ఆరాధన సహాయకారి నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుతుంది. ఎక్సడస్ 34:14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. Do not worship any other god, for the Lord whose name is jealous is a jealous God. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కదా. మన బైబిల్లో చూస్తే ఆయన్ను సృష్టికర్త అంటాం, మనం రాజులకు రాజు, పోషకుడు, రక్షకుడు, జీవాహారం, ఇలాగా చాలా పెద్ద జాబితా ఉంది కదా. మనం వీటిలో చాలా పేర్లని మనం అర్థం చేసుకోవడానికి మనకు కష్టం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చదువుకున్న వాక్యంలోని పేరుని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? జెలస్ గాడ్ అని ఉంది కదా ఇంగ్లీష్ లో. తెలుగులో చదివినప్పుడు కొంతవరకు పర్లేదు. రోషము గల దేవుడు అంటే కొంత అర్థమవుతుంది, కొంత సెన్స్ చేస్తుంది. కానీ ఇంగ్లీష్ లో జెలస్ అని ఉంది కదా. జెలస్ అంటే అసూయ, అంటే పాపం కదా. గల్తీలకు రాసిన పత్రికలో పౌలు దాన్ని శరీర క్రియలతో ఒకదానిగా నమోదు చేశాడు. అట్లాంటిది దేవుడు అదే పదంతో తను ఎందుకు పిలుచుకుంటున్నాడు? గాడ్స్ జెలసీ అంటే అసూయ, ఉక్రోషం కాదు. మనుషులుగా మనం పాపంతో కూడినటువంటి అసూయ మనకు ఉంటుంది. అదేంటంటే మనం మనది కాని దాన్ని కోసం కోరుకుంటున్నాం. అది మనుషులకు ఉండే అసూయ. కానీ దేవుని రోషం తనకు మాత్రమే చెందాల్సిన వాటిని వారిని అమితంగా కోరుకుంటుంది. అది దేవుని రోషం. అంటే మనం తన పిల్లలని, మనం తనకు చెందిన వారమని, తనకు చాలా ప్రియులని, మనం తనతో ఉండాలని, మనం తనను మాత్రమే వర్షిప్ చేయాలని, మనమంతా తనకు మాత్రమే చెందాలని, వేరొకరు చెందకూడదని దేవుడు రోషం కలిగిన దేవుడు అనుకుంటారు. ఇక్కడ అంటే రోషం, అసూయ, ప్రేమ ఇట్లా ఎక్కువ విషయాలు మాట్లాడుతున్నాం. అంటే పెద్దవాళ్ళకి చెప్తున్నాం. ఒకవేళ చిన్నపిల్లలుగా మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మేబీ యూ కెన్ ఆస్క్ ఇన్ సండే స్కూల్ ఆర్ ఇంట్లో పేరెంట్స్ ని తర్వాత అడగొచ్చు ఏ కాంటెక్స్ట్ లో చెప్పాం. మనమందరం ప్రేమించబడాలని కోరుకుంటాం కదా. నన్నుగా ప్రేమించేవారు కావాలి అనుకుంటాం. నన్ను కోల్పోవాలనే ఆలోచన కూడా భరించలేనంతగా సంపూర్ణంగా ప్రేమించేవారు. మనందరం ప్రేమించబడాలని మనం కోరుకుంటాం. ఒకవేళ ఎట్లా అంటే నన్నుగా ప్రేమించేవారు నాకు కావాలి. ఒకవేళ నన్ను కోల్పోవాలనే ఆలోచన కూడా భరించలేనంత సంపూర్ణంగా, పరిపూర్ణంగా, చాలా లోతుగా ప్రేమించేవారు ఉండాలి అని అనుకుంటాం. అంటే అది ఎట్లా ఉంటుందంటే ఇతను లేకపోతే ఈమె నాకే సొంతం, నాకే కావాలి అనే కోరిక కావచ్చు. అయితే అది మళ్ళీ అది పాజిటివ్నెస్ కాకూడదు. అంటే నన్ను కంట్రోల్ చేయకూడదు. ఎంతో లోతైన ప్రేమ ఉండాలి, ఎంతో తీవ్రతతో కూడినటువంటి ప్రేమ, పియర్స్ లవ్ ఉండాలి, నిబంధనతో కట్టుబడినటువంటి ఆ కవనెంట్ లవ్ ఉండాలి, ఎంతో నిబద్ధతో కూడినటువంటి ప్రేమ ఉండాలి. ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటాయి కదా. అది ఎలా ఉంటుందంటే మనం ఆ ప్రేమ నుంచి తొలగిపోతున్నామంటే మనల్ని ప్రేమించే వారికి అంతులేనటువంటి వేదన కలుగుతుంది. మనలో చాలా మంది మన లైఫ్ లో ఇలాంటి ప్రేమ కోసం లైఫ్ లాంగ్ మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మన వివాహ బంధంలో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులలో కావచ్చు, పిల్లలతో, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్యలో, మన ఫ్రెండ్షిప్స్ లో, మన కుటుంబాల్లో ఇట్లాంటి ప్రేమని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీటన్నిటిలో ప్రేమ ఉంటుంది, కానీ అంత పరిపూర్ణతగా మనం చూడలేము. చాలా వరకు మనం ఉన్నటువంటి రిలేషన్షిప్స్ లో, లేకపోతే మన స్నేహాల్లో, వీటన్నిటిలో ఇటువంటి ప్రేమని ఏదో కొద్దిగా పైన చూడగలుగుతాం. అయితే దేవునిలో మనం చూసినప్పుడు దేవుడు
మనల్ని, మనలో ప్రతి ఒక్కరిని అంత అమితంగా, అంత రోషంతో, అంత లోతుగా ప్రేమించారు. ఆయన రోషం మన కోసం ఎట్లా పనిచేసింది, ఆ, మన పక్షాన ఎట్లా పనిచేసిందో 4 విషయాలు చూసుకుని మనం ఆరాధనకు వెళ్దాం. ఆ, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం, 6 నుంచి 8 వరకు ఉన్నాయి, కానీ 6వ వచనం చూడండి. హిస్ జెలసీ షోస్ యు ఫస్ట్. ఆయన రోషం, ఆయన ఆసక్తి మనల్ని ముందుగా ఎన్నుకుంది. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనములన్నిటికంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఇంగ్లీష్ లో మనము ఆయన ట్రెజర్డ్ పొజిషన్ అని ఉంటుంది కదా, తెలుగులో స్వకీయ జనము అని రాశారు. ఈ ట్రెజర్డ్ పొజిషన్ అనే దానికి హిబ్రూ పదం ఏంటంటే సెగుల్లా, ది కింగ్స్ ప్రైవేట్ వాల్ట్ అని ఉంటుంది. రాజు యొక్క రహస్య నిధి అని అర్థం అనమాట. ఇవి రాజులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి సంతోషం వస్తే కానుకలు ఇచ్చేస్తుంటారు కదా వాళ్ళ చేతుల్లో ఉన్నవన్నీ. అట్లా సేవకులు ఇచ్చేసే నాణ్యాలు లాంటివి కాదనమాట. అంటే తన దగ్గర వాళ్ళకి చాలా ఇష్టంగా ఉండేటువంటి ఆభరణాలు కానీ, లేకపోతే వజ్రాలు కానీ, చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ని వాళ్ళు ఒక సేఫ్ వాల్ట్ లో దాచిపెట్టి వాళ్ళు చాలా లాక్ వేసుకుని చాలా దగ్గరగా పదిలంగా ఉంచుకుంటారు. మనము అట్లనే మన దేవునికి స్వకీయ జనమై ఉన్నాం, ఎంతో విలువైన వారమై ఉన్నాం. మన విషయంలో దేవుని ఎంపిక గురించి ఇంతకుముందు చదువుకున్నాం కదా ఈ వాక్యంలో. ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టికి ముందే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ఎంపిక, ఆ ఏర్పాటు మన ప్రతి పరిస్థితిలోనూ ఉంటుంది. మనం ఎట్లా ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో దేవుని ఎంపికలో మన విషయంలో మారలేదు. మన వర్స్ట్ సిచ్యువేషన్స్ లో కూడా, మన దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఎన్నుకోవటం మానలేదు. మనం చాలాసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఎంచుకోవటం మానలేదు. కొన్నిసార్లు అయితే అట్లాగా దేవునికి దూరంగా వెళ్ళిపోయే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి చాలా కాలం ఉంటాయి. మన మూడ్ స్వింగ్స్, మన కోపం, మన ఫ్రస్ట్రేషన్ అంతా మనం అవన్నీ దేవుని మీద చూపిస్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో కూడా దేవుడు నిన్ను నన్ను ఎంచుకోవటం మానలేదు. మనం ఆత్మీయంగా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన ఎంపిక మన విషయంలో మార్పు లేనటువంటి ఏర్పాటు. అందుకనే వర్స్ 8 లో మనం చూస్తే, అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించుతున్నాడు గనుక అని రాస్తుంది. ఆయన మనల్ని రోషంతో, ఎంతో ప్యాషనేట్ గా, ఎంతో అమితమైనటువంటి ఆసక్తితో ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి నిన్ను నన్ను ఎన్నుకున్నారు. హిజ్ లవ్ ప్రిసీడెడ్ అవర్ రెస్పాన్స్ కదా. మన స్పందన రాక ముందే దేవుని ప్రేమ మన కోసం కదిలింది. అందుకే మన దేవుని ఎంతైనా ఆరాధించవలసిన అవసరం ఉంది. రెండో విషయం చూస్తే రోమన్స్ 8:32, రోమిల్కి రాసిన పత్రిక 8:32, యోహాను 3:16 చూస్తే, హిస్ జెలసీ సెంట్ హిస్ సన్ ఫర్ us. దేవుని రోషం తన ప్రియ కుమారుని మన కోసం పంపేలా చేసింది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ఉంటుంది కదా. అలాగే యోహాను సువార్త మనకి పరిచితమైనటువంటి వాక్య భాగం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. మన పట్ల దేవునికి ఉన్నటువంటి రోషం, ఆ అమితమైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభుని ఎంత దూరం తీసుకొచ్చాయో ఈ వాక్యాలు మనకు చెప్తాయి. మనకు తనకు మధ్య ఉన్నటువంటి అగాధాన్ని దేవుడు సహించలేకపోయాడు కదా. పాపం మనల్ని దేవుడి నుంచి వేరు చేసింది, శిక్ష విధించింది, తీర్పు తీర్చింది.
నరకానికి వెళ్లే దారిలో ఉంచింది. దానికి దేవుని రోషంతో కూడినటువంటి ప్రేమ ఇలా ఉంది, ఇది కాదు, ఈమె కాదు, ఇతను కాదు, వీళ్ళు కాదు అంది. మన ఆత్మల పట్ల తండ్రికి ఉన్నటువంటి రోషం కుమారునితో తనకున్నటువంటి విలువైనటువంటి సంబంధాన్ని పణంగా పెట్టేలాగా చేసింది. నిన్ను నన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును సహితం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మనం దేవునికి దూరంగా వెళ్ళటం వల్ల కలిగినటువంటి ప్రతి పర్యవసానాన్ని, ప్రతి విగ్రహం, ప్రతి దోషం, దేవుని కన్నా తక్కువైన దాన్ని మనం ఎన్నుకున్నటువంటి ప్రతిసారి కలిగినటువంటి నష్టాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో భరించారు. పాపం నీ మీద నా మీద ఆఖరి మాట పలకటం, తీర్పు తీర్చడం, అట్లా ఇవ్వటం ఆ దేవుని రోషం అందుకు ఒప్పుకోలేదు. అందుకనే ఎరిక్ థియోనస్ అనే బయోలో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇట్లా అంటారు, ద జెలసీ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ డిఫెక్ట్ ఇన్ హిస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ద వెరీ రీజన్ ద క్రాస్ హ్యాపెండ్. దేవుని రోషం ఆయన క్యారెక్టర్ లో ఉన్నటువంటి లోపం కాదు, నిజానికి దాని వల్లనే సిలువ సాధ్యమైంది. ఎవరన్నా నా దగ్గరకు వచ్చి మాకు మేలు జరుగుతుంది, మీ అమ్మాయిల్లో అమూల్యాన్ని కానీ ప్రిన్సీని కానీ వాళ్ళ ప్రాణం ఇవ్వమంటే నేను ఇవ్వగలను. ఆలోచించండి, నిన్ను నన్ను తనతో చేర్చుకోవడానికి ఎంత వెల చెల్లించబడిందో అర్థం చేసుకుంటే మనం మౌనంగా ఉండలేదు. ఆ వెల ఎంతంటే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణం కదా. ఇంకొక రీజన్ చూద్దాం మనం. నహూము 1:1-2:7. హిస్ జెలసీ ఫైట్స్ ఫర్ యు. రోషం కలిగి మన కోసం మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయవాడు, యెహోవా ప్రతీకారము చేయను. ఆయన మహోగ్రత కలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇంకోటి చూడండి, జకర్యా 1:14. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా, నేను నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలో, సియోను విషయంలో అధికాసక్తి కలిగి ఉన్నాను కదా. ఇక్కడ మనం చూస్తే నహూంలో మనం చూస్తే ప్రతీకారము అనే పదం 2 సార్లు, మహోగ్రత అనే పదం, కోపం అనే పదం, విరోధుల పక్షాన్ని ఎట్లా ఆయన ప్రతీకారం చేస్తున్నారు. అలాగే ఎంత కాంట్రాస్ట్ గా ఉంటుంది చూడండి, శ్రమదినంలో ఆయన మనకి ఆశ్రయ దొరుకుతుంది కదా. సో 2 పక్షాలు ఒకటే రోషం. తన ప్రజలకు హాని చేసే వారి పట్ల ప్రతీకారం తీర్చుకునే ఈ దేవుడే తన జనులకి, తనకు చెందిన వారికి కోటగా ఉండేటువంటి దేవుడు, బలమైన దుర్గంగా ఉండేటువంటి దేవుడు. ఆయన రోషం మన పట్ల ఎట్లా పనిచేస్తుందో చూడండి, మన శత్రువుల పట్ల ఎట్లా పనిచేస్తుందో సరే. ఇక్కడ జకర్యాలో కూడా మనం చూసాం కదా, ఆయన అధికాసక్తి కలిగి ఉన్నారు మన విషయంలో. అంటే ఇక్కడ అధికాసక్తి అంటే ఎంతో అత్యధికమైనటువంటి ఆసక్తి. క్వన అనే హెబ్రూ పదం వాడారు. అంటే తనకు చెందిన దాని పట్ల, తన ప్రజల పట్ల దేవునికి దహించుకుపోయేటువంటి ఆసక్తి ఉంది. మన శత్రువులకు మన మధ్య దేవుడు, రోషం కలిగిన దేవుడు అడ్డుగా నిలబడతాడు. మనల్ని నాశనం చేసే ప్రతి దానికి మధ్యలో ఆయన ఒక దుర్భేద్యమైనటువంటి కోటగా నిలబడతారు అని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకవేళ శత్రువులు మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు దేవుడు?
అంటే మనం ఏదో సాధించామని కాదు, మనం మనం దేవుని పిల్లలమని. అంటే తన ప్రజల విషయంలో ఆయన అమితమైనటువంటి ఆసక్తి నేను కలిగి ఉన్నాను అని దేవుడు చెప్తాడు. అందుకనే మనం ఈ ఉదయకాల సమయాన దేవుని ఆరాధించాలి. ఆ ఇంకొక విషయం చూద్దాం మనం, దాంతో మనం ముగించుకుందాం. హిస్ జెలసీ పర్స్యూస్ యూ. హోసియా 2:14-16 చూడండి. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 14-16లో చూస్తే, పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతుంది. అక్కడి నుంచి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినునట్లు అది ఇచ్చటి నుంచి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనల్ని ఎంత ఆసక్తితో ప్రేమించారో బైబిల్లో ఈ హోషియా పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక అపనమ్మకస్తురాలైనటువంటి వ్యభిచారిణి అయినటువంటి గోమెరు అనే స్త్రీని వివాహం చేసుకోమని దేవుడు హోషియాకు చెప్తారు. ఆమె మాటి మాటికి తన నుంచి పారిపోతుంది. తను ప్రేమించి తనకు నమ్మకంగా ఉండేటువంటి భర్తను ఆ హోషియాను వదిలిపెట్టేసి చిన్న చిన్న విషయాల కోసం తను వేరే వాళ్ళ వెంట వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నారు, ఈ వివాహం నాకు నా జనులకు మధ్య ఉన్నటువంటి సంబంధానికి, ఆ అనుబంధానికి ప్రతిరూపం అంటున్నారు. గోమెరులాగా మనం దేవుని జనులైనటువంటి మనం దేవుని కాదని వేరే వేరే విషయాల వైపు, చాలా తక్కువ విషయాల వైపు, పాపం వైపు మనం పరుగులు పెడుతున్నాం. హోషియా లాగా దేవుని మనసు మన వెంట వస్తుంది. ఇక్కడ మనం చూస్తుంది, మనం ఈ వాక్యాలు చదివితే ఎంతో ప్రేమగా నేను మాట్లాడతాను అని ఎంతో ఊరడిస్తున్నటువంటి దేవుని మాటలు మనం చూస్తాం. ఇక్కడ అంటే తనకి వ్యతిరేకంగా మనం పనిచేస్తుంటే ఇక్కడ దేవుడు తనను ధిక్కరించిన వారికి, తన మీద తిరుగుబాటు చేసిన వారికి, అంటే ఎంతో బల ప్రయోగంతో తన వైపు లాక్కునేటువంటి కోపిష్టి దేవునిగా మనం చూడట్లేదు కదా. తన ప్రేమతో మనల్ని తన వైపు ఆకర్షిస్తున్నటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. మనతో ఎంతో మృదువుగా, ఎంతో జెంటిల్ గా మాట్లాడేటువంటి దేవుడిని చూస్తున్నాం. మన జీవితంలో కొన్నిసార్లు అరణ్య పరిస్థితులు అవన్నీ కల్పించినప్పటికీ దేవుడు ఇవన్నీ మనల్ని శిక్షించడానికి కాదు, మళ్ళీ మనల్ని తనలో తన దగ్గరకు తీసుకోవడానికి, మనల్ని కలుసుకోవడానికి, మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనం ఏం కోల్పోయామో గుర్తు చేయడానికి అని మనం అర్థం చేసుకోవాలి. మనం వెళ్ళినటువంటి ప్రతి కష్ట సమయం, మనం అనుకున్న ప్రతిదీ తీసివేయబడినప్పుడు, ప్రతి అరణ్య ప్రదేశంతో కూడినటువంటి అనుభవం, దేవుడు మనల్ని వదిలేశాడు అనేందుకు గుర్తు కాదు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆ క్లమ్సీనెస్ ని తీసేసి దేవుడు, నేను ఇక్కడున్నాను, నా దగ్గరికి తిరిగి రండి, నేను మీకేమై ఉన్నానో గుర్తు చేయనివ్వండి అనేటువంటి దేవుని పిలుపు. ఈ దేవుని చూసేటప్పుడు మనం అందుకనే భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆయన దగ్గరికి మనం తిరిగి రావచ్చు, ఆయన దగ్గరికి పరిగెత్తవచ్చు. దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు. ఫిబ్రవరి 27, 1943 బెర్లిన్ లో ఒక సంఘటన జరిగింది, చరిత్రలో జరిగింది నిజంగా. అప్పుడు హిట్లర్ పరిపాలిస్తున్నాడు జర్మనీలో. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని, లేకపోతే నాజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక పొలిటికల్ పోలీస్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. దాన్ని గెస్టెపో అంటారు. వాళ్ళు చాలా దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి రూల్స్, లాస్ ఇవేముండేవి కాదు. అయితే వాళ్ళు ఒక రోజున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక 1800 to 2000 పీపుల్ని, జూయిష్ మెన్ ని, అంటే యూదు పురుషుల్ని, వాళ్ళని అరెస్ట్ చేసుకుని ఇటుకు తీసుకెళ్తారు. రోజ్ స్ట్రీట్ లో ఒక బిల్డింగ్ లో వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచారు. సో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయారంటే ప్రాణాలతో తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళని తీసుకుని శ్రమ పరిచేటువంటి ఆ భవనాల్లో తీసుకెళ్లి వాళ్ళని
క్యాంప్స్ లో తీసుకుని చంపుతారు. కానీ చాలా కేసులో అట్లా జరిగింది, కానీ ఈ విషయంలో అక్కడ కథ అడ్డం తిరిగింది. వీరిలో చాలా మంది జూయిష్ మెన్ యూదులు కాని వారిని, అక్కడ జర్నీలో ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళు వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆ హిట్లర్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీరు ఈ జూయిష్ మెన్ ని వీళ్ళకి విడాకులు ఇచ్చేయాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని ప్రభుత్వం చూసుకుంటుంది, మీకేం పర్లేదు, ఓకే, మీరు మీ భర్తల్ని ఎందుకు వదిలేస్తారు అనే దానికి ఎవరికి ఏమి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. చాలా సార్లు హెచ్చరించారు. అయితే వీరిలో ఏ ఒక్కరు ఒప్పుకోలేదండి. వాళ్ళ భర్తల్ని బంధించినటువంటి వాళ్ళని ట్రైన్ లో తీసుకెళ్లిపోతున్నారని తెలిసి వాళ్ళంతా ఉమ్మెనంతా పాపం అక్కడ కదిలొచ్చారు అనమాట. ఆ రోజ్ స్ట్రీట్ కదిలొచ్చారు. కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని ఎత్తుకుని వచ్చారు. వాళ్ళంతా మా భర్తల్ని తిరిగి ఇవ్వండి అని నినాదాలు చేయడం మొదలు పెట్టారు. వీళ్ళని అదుపు చేయడానికి మెషిన్ గన్స్ అన్ని వచ్చేసాయి. సో మీరు ఇళ్లకు తిరిగి వెళ్ళకపోతే కాల్ చేస్తాం అని బెదిరించారు. వాళ్ళు అక్కడి నుంచి కదలకపోతే లాఠీలతో చెదరగొట్టేశారు. వాళ్ళు చెదరగొడితే పాపం మళ్ళీ వచ్చి నిలబడ్డారు. అప్పుడు జర్మనీలో పూర్తిగా చలికాలం, మొత్తం ఎంతో చలికి ఫ్రీజ్ అయ్యేటువంటి వాళ్ళు రాత్రి అయ్యేసరికి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ వచ్చారు. అట్లాగా 8 days వాళ్ళు తిరిగి వచ్చి అక్కడే నిలబడుతున్నారు. సో అది చూసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఆ 8th day తర్వాత 1800 people ని వాళ్ళని విడుదల చేశారు. నాజీ ప్రభుత్వ హయాంలో ఒక జనాందోళన విజయం మీద ఒకవేళ సక్సెస్ అయిందంటే ఇది ఒక్కటే అని హిస్టారియన్స్ చెప్తారు. అలాగా స్త్రీలని వీధుల్లో నిలబెట్టడానికి, లేకపోతే మిషన్ గన్స్ కి ఎదురెళ్ళటానికి అట్లాంటి తెగింపు వారికి ఎట్లా వచ్చింది? తమ సొంతమైన వారిని, తమ భర్తల్ని విడిచిపెట్టడానికి నిరాకరించినటువంటి ప్రేమ అది. దేవుని పట్ల, దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ సరిగ్గా ఇట్లాంటిదే, అందుకంటే ఎన్నో రెట్లు అధికమైనది. ఎంతో పౌరుషంతో, ఎంతో తీవ్రత కలిగి, ఎంతో లోతైనటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపించారు. తనకు చెందిన వారిని వదిలిపెట్టను అన్నటువంటి ప్రేమ. ఈ తలంపులతో మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. Many times we don't think of this attribute of God, jealous God, because the jealousy that we are familiar with is a sinful jealousy, right? It is a jealousy that is rooted in insecurity, selfishness, and a desire to possess sometimes what is not ours also. This is a destructive jealousy. We are used to that. It is a jealousy that poisons relationships. It is a jealousy that leads to manipulation and control. But God's jealousy is not like that. It's a holy jealousy. Think of it like this. If a wife is deeply committed to her husband, she is not wrong in expecting faithfulness from him, right? Her jealousy for him is not a defect. It is a natural expression of what she believes is the best for both of them. Her jealousy says that what we have is sacred. You cannot share this with anyone. God's jealousy operates the same way, but at an infinitely higher level. He has entered into a covenant relationship with his people. He has given us his best. His jealousy is a jealousy of a redeemer, a king who refuses to surrender what is his. If God were not jealous for us, he wouldn't care whether we lived in the truth or whether we lived in the falsehood. His jealousy is a proof of his love for us. We are safe because God is jealous. And we got to be jealous for God. We got to be jealous for his glory.